చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ నెల 30న నిర్వహించే ప్రజా సంకల్ప దీక్షకు పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద జేఏసీ చైర్మన్ రామగల్ల పరమేశ్వర్ ప్రజా సంకల్ప దీక్ష కోసం స్థల పరిశీలన చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. చేర్యాల ప్రజల చిరకాల వాంఛ రెవెన్యూ డివిజన్ అని, రెవెన్యూ డివిజన్ సాధించేంత వరకు పోరాటాన్ని ఆపేదే లేదని స్పష్టం చేశారు. 4 మండలాలైనటువంటి చేర్యాల, మత్తూరు, కుమరవెల్లి, దూలుమిట్ట మండలాలను కలుపుకొని చేర్యాల ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని గత 7-8 సంవత్సరాల నుండి అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు, ధర్నాలు చేసినప్పటికీ కూడా గత ప్రభుత్వం ఎలాంటి చలనం లేకుండా ఇవ్వకపోవడం వలన మళ్లీ ఒకసారి ప్రజలతో మమేకమై ప్రభుత్వం దృష్టికి, అధికార పార్టీ దృష్టికి తీసుకుపోవడానికి అదృష్టకరం ఏంటంటే ఆనాడు అధ్యక్ష హోదాలో ఉన్నటువంటి నేటి ముఖ్యమంత్రి గారు నాడు పిసిసి అధ్యక్ష హోదాలో జనగామలో మేము అధికారంలోకి వస్తే చేర్యాలను రెవెన్యూగా ప్రకటిస్తామని చెప్పడం కాబట్టి ఆ ఆశతోటే, ఆ దృక్పథంతో, ఆ ఆత్మవిశ్వాసంతో పార్టీల ఎజెండా కాకుండా ప్రజల ఎజెండాగా ప్రజలతోటి మమేకమై 30వ తారీఖు నాడు ప్రజా సంకల్ప దీక్షను నిర్వహిస్తున్నాం. కాబట్టి పార్టీలతో పాటు ఈ ప్రాంత ప్రజలు పెద్ద మొత్తంగా వచ్చి మన ఆకాంక్షను ప్రభుత్వం దృష్టికి, పార్టీ దృష్టికి తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేయడానికి ఈ రోజు ఇక్కడ స్థల పరిశీలనలో ఉన్నాం. దయచేసి పార్టీలకు అతీతంగా 30వ తారీఖు నాడు జరిగేటువంటి దీక్షను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ఊరికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రెవెన్యూ డివిజన్ సాధన కోసం మరి ప్రజల ఆకాంక్ష, చిరకాల ఆకాంక్ష చేర్యాల అభివృద్ధి పథంలో నడవాలన్నా, రేపు నియోజకవర్గం ఏర్పడాలన్నా పార్టీలకు అతీతంగా 30 తారీఖు నాడు జరిగే ప్రజా సంకల్ప దీక్షలో పార్టీలకు అతీతంగా చేర్యాల ప్రాంత బిడ్డలు, మద్దూరు, దూలుమిట్ట, చేర్యాల, కొమరెల్లి మండలాల ప్రజలు విచ్చేసి పార్టీల నాయకులే కాకుండా ప్రజా సంఘాలు, అదేవిధంగా ప్రజలు, యువకులు, మరి జర్నలిస్టులు అందరూ వచ్చి ప్రజా సంకల్ప దీక్షను విజయవంతం చేయాలి. ఈనాడు అంబేద్కర్ ముందు ఎక్కడ ప్రోగ్రాం పెట్టినా అంబేద్కర్ పెట్టిన ప్రోగ్రాం సక్సెస్ అయింది కాబట్టి రేపు జరగబోయే సంకల్ప దీక్ష కూడా మరి చేర్యాల అంగడ్ బజార్లోని అంబేద్కర్ విగ్రహం